నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. ఏకంగా కిలోన్నర బంగారం మాయమైంది. కారులో ఉంచిన కిలోన్నర బంగారం చోరీ చేసిన ఈ ఘటన ఆర్మూర్లో కలకలం సృష్టించింది. ఆర్మూర్ పట్టణానికి చెందిన డాక్టర్ ఈశ్వర్ చంద్రకు నిజామాబాద్ నగరంలోని ఓ బ్యాంకులో లాకర్ ఉంది. అందులో దాచిన కిలోన్నర బంగారు ఆభరణాలను తీసుకుని కారులో ఇంటికి బయలుదేరారు ఈశ్వర్ చంద్ర. అయితే మార్గం మధ్యలో ఆర్మూర్లోని మహాలక్ష్మి ఆలయం వద్దకు రాగానే కారు నిలిపి అమ్మవారి దర్శనం కోసం లోపలికి వెళ్లారు. దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంటికి వచ్చిన ఈశ్వర్ చంద్ర కారులో నగలు ఉన్న బ్యాగ్ కోసం చూసి షాక్ తిన్నారు. కారులో ఉన్న బ్యాగ్ మాయం కావడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు చోరీకి గురైన బంగారం విలువ సుమారు 1.5 కోటి ఉంటుందని ఈశ్వర్ చంద్ర చెబుతున్నారు. ఈశ్వర్ చంద్ర గతంలో వైద్య ఆరోగ్య శాఖలో మెడికల్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆర్మూర్లోని పాత పోలీస్ స్టేషన్ వద్ద మెడికల్ క్లినిక్ను నిర్వహిస్తున్నారు. అయితే అవసరం నిమిత్తం బ్యాంక్ లాకర్లో ఉన్న బంగారాన్ని బయటకు తీశారు ఈశ్వర్ చంద్ర. కానీ దుండగులు ఊహించని విధంగా అతని వద్ద ఉన్న బంగారాన్ని దోచేశారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా సిపి ఆదేశాల మేరకు అదనపు సిపి జయరాం చోరీపై దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన స్థలాన్ని చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. కారులో వేలిముద్రలను సేకరించారు. ఆర్మూర్ ఏసీపీ టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందంతో దొంగల కోసం గాలిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం అందాజా 2-2:30 గంటల సమీపంలో డాక్టర్ ఆర్మూర్ పట్టణానికి చెందిన డాక్టర్ ఈశ్వర్ చంద్ర సార్కి 79 ఇయర్స్ ఉంటాయి. అతను రిటైర్డ్ డాక్టర్. అతను తన యొక్క బంగారం పోయిందని పోలీస్ స్టేషన్కి మొదటగా రావడం జరిగింది. అతను చెప్పిన విషయాలు ఏమనగా, అతను ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఆర్మూర్లోని నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో తన యొక్క లాకర్లో నుంచి సుమారు అందాజాగా 1 కేజీ వరకు బంగారం తీసుకొని తిరిగి తన ఇంటికి మహాలక్ష్మి కాలనీలో ఉన్న తన ఇంటికి వెళ్ళే క్రమంలో మధ్యలో మహాలక్ష్మి టెంపుల్ దగ్గర ఆగి దర్శనం చేసుకొని తన ఇంటి దగ్గరికి వెళ్ళగా తన కారులో ఉన్న బంగారాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసినారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మేము అటు యొక్క నేరస్థలానికి వెళ్ళి బ్యాంకు మరియు పరిసర ప్రాంతాలు అవన్నీ వెళ్ళి పరిశీలించగా అతను బ్యాంకుకు వచ్చినట్టు కొన్ని సీసీ ఫుటేజ్లలో కొన్ని కవర్ అయినాయి. ఆ పోయిన బంగారం దాని గురించి కూడా అతనికి పూర్తిగా కొంచెం క్లారిటీ లేదు. అతను బంగారాన్ని చూస్తే గుర్తుపడతా అని చెప్తున్నాడు. అలాగే ఇటు విషయం మీద కేసు నమోదు చేసుకొని ఉన్న డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ యూనిట్, మా అడిషనల్ డీసీపీ సార్ జయరాం సార్ ఆధ్వర్యంలో పలు టీములుగా ఏర్పడి కెమెరాలో ఒకటి లాడ్జెస్ చెక్ చేస్తున్నాము. అన్ని విధాలుగా దర్యాప్తు చేపట్టి సాధ్యమైన తొందరగా దొంగతనం చేసిన వ్యక్తులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.